ఇంక లాస్ట్ నా పరిస్థితి బాగాలేదని చిరంజీవి గారికి మాల మెంబర్ కాదు ఆవిడ అని చెప్తే ఆయనే 1,00,000 కట్టేసి మెంబర్షిప్ చేయించారు. చిరంజీవి గారే కట్టారు. కడితే ఒక మహాతల్లిని పంపించారు. అదే నేను పడిపోయి హోల్స్ ఉన్నప్పుడే మిస్ ఆవిడ వచ్చి ఆపరేషన్ చేయించుకోండి, మా మూవీ వాళ్ళు 2 లక్షలు ఇస్తారు, 6 లక్షలు అవుతుంది, మిగతా 4 లక్షలు మీరే పెట్టుకోవాలా అన్న. మన డాక్టర్ ఏమన్నా అమ్మ మీరు ఆపరేషన్ చేయించుకున్నారంటే ప్రమాదం ప్రాణానికి, అట్లా వద్దు, ఈ మందులతో క్యూర్ అవ్వాల్సిందే. కానీ ఇట్లా వణుకుతుంది కదా శరీరం, పార్కిన్సన్స్ ఉంది, మీ ఏజ్కి మీ హెల్త్కి. సర్జన్ ఎంతలా కనిపిస్తున్నాను మీకు, ఎంత అనుకుంటే అంత అనుకోండి. నేను వేసేది బామ్మ క్యారెట్లేగా. నాకా 73. మనకి ఇప్పుడు ఈ వయసులో నేను 16 ఏళ్ళ వయసులోనే బామ్మ క్యారెట్లు వేసాను నాటక రంగంలో కూడా. మన ఆర్టిస్టులకి వయసు అడగకూడదు, వాళ్ళు ఎప్పుడు 90 ఏళ్ళు వచ్చినా క్యారెట్ చేయలేదా చాలామంది ఆర్టిస్టులకు. ఆ వయసుకు తక్కువ వేషాలే కదా ఇస్తారు. చిన్న వయసు గుమ్మడి గారు వయసులో ఉండగానే తాతగారు వేషాలు వేయలేదు. ఆర్టిస్టులకు వయసుతో సంబంధం లేదు, వాళ్ళు టాలెంటే. వాళ్ళ ఆరోగ్యం బాగున్నంత వరకు, వాళ్ళ టాలెంట్ ఉన్నంత వరకు వాళ్ళని పిలుస్తారని నేను అనుకుంటా. టాలెంట్ లేకపోతే ఎవరో పిల్లరు. ఇప్పుడు నాకు కూడా నిన్న కూడా ఎవరో ఫోన్ చేశారు, అమ్మ మీరు నిలబడలేకపోతే కూర్చోండి, కుర్చీలో కూర్చోబెడతాం, నాయనమ్మ క్యారెట్, హీరో నాయనమ్మ క్యారెట్ కూర్చొని చెప్పండి అమ్మా అన్నాడు. అక్కడెక్కడ ఇక్కడైతే ఊళ్ళో అయితే చెప్పేదాన్ని, కొంచెం మనం డిమాండ్ చేసిన డబ్బులు ఇస్తారు కదా అని. అక్కడెక్కడో పల్లెటూరులోట, అది ఎక్కడో దూరంగా పల్లెటూరులో ఈ అమ్మాయికి కాళ్ళు లేవు, అమ్మాయిని వదిలేసి వెళ్ళలేని ఏదైనా పల్లెటూరులో చేయలేమని, సరే అండి ఊళ్ళో ఏదన్నా ఉంటే పిలవండి చేస్తాను కూర్చొని క్యారెట్ అని. అలాగా ఆర్టిస్ట్కి వాయిస్ పనిచేసినంత వరకు పిలుస్తారు. మన వాయిస్ బాగాలేదు అనుకోండి, ఇంకోటిసారి డబ్బింగ్ అన్న నా వాయిస్కి ఎవరు చెప్పించరు. ఎవరు చాలా సినిమాలు నటించారు, అందులో మీకు ఇష్టమైన సినిమా? అన్నీ ఇష్టమైనవేనండి. నేను చేసినవి లెక్కేసుకోండి, మొదటి నుంచి అన్నీ హిట్ అయిన సినిమాలే. సెంటిమెంట్గా నువ్వు వస్తానంటే వద్దండి, మనసంతా సూపర్ హిట్, ఖడ్గం సూపర్ హిట్, ఠాకూర్ సూపర్ హిట్, ఇందిరా సూపర్ హిట్, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సూపర్ హిట్. మొత్తం నేను చేసిన సినిమాలు అన్నీ మీరు లెక్కేసుకోండి, అన్నీ సూపర్ హిట్. అన్నీ ఇదే అన్నీ ఇది. మీకు ఇష్టమైన హీరో? మళ్ళీ ఇటు వచ్చారా, ఎవరైనా చిరంజీవి గారి పేరు చెప్తారా? నాకు ఎవ్వరు ఇష్టం లేదండి నిజంగా. హీరోలు అందరూ ఒకటే, ఒక్కొక్క పాత్రకే ఒక్కొక్క హీరో బాగా చేస్తారు. ఇదే కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు తప్ప ఇంకెవరిని చూడలేము. అలాగే నాగేశ్వరరావు గారు అంటే ఆల్రౌండర్ ఆయన. అప్పుడు ఇక మా నటీమణులు అంటే సావిత్రి తప్ప ఇంకెవరు లేరు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరున్నారు? నటీమణులు ఎవరున్నారు? అందరూ నట్లే. ఇప్పుడు నటీమణి స్క్రీన్ మీద కనిపించి ఇదివరకు తెల్లగా ఎర్రగా తెల్లగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సినిమాల్లో నటించేవాళ్ళు. ఇప్పుడు అందరూ బయట అందరూ యాక్టింగ్ చేస్తూనే ఉన్నారు. సునీల్ ఇప్పుడు నటులు కాదు, మళ్ళీ ఎవరన్నీ అందరికీ టాలెంట్ ఉంది. ఆ స్క్రీన్ మీద నటించాల్సిన అవసరమే లేదు, బ్రహ్మాండంగా నటించేస్తున్నారు. శ్యామల గారు మీ పేరు గుర్తిస్తే మాకు ఎంతో ఆనందం అండి అంటారు. ముసల్మాన్ అయినాక దాన్ని పొగలు పోలేదు అంటారు. ఇలాగ నటన రాని వాళ్ళు ఎవరు లేరు, అందరూ నటన వచ్చిన వాళ్ళే. ఇప్పుడు సినిమాల్లో అంత ఇదివరకు వాళ్ళు చచ్చిజరి నాగేశ్వర గారు చెప్పేవారు, తాగుమూతి క్యారెట్ వేయటానికి నిద్రపోకుండా ఉండి ఒకళ్ళు మత్తు రావడానికి నిద్ర లేకుండా ఉండి చెప్పేవారు. ఆకలితో ఉండేవాళ్ళు, కడుపు మార్చుకొని చెప్పేవాళ్ళు. అంత కష్టపడేవాళ్ళు ఒక పాత్రను చేయటానికి వాళ్ళు. ఇప్పుడు ఎవరు ఏం లేదు, దర్జాగా ఏంటో. ఇప్పుడు డైలాగ్ ఎవరికి కావాలండి? వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ అందం, వాళ్ళ ఫైటింగ్, డామింగ్. మహేష్ బాబు యాక్ట్ చేస్తే బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తారా?
మీరు ఎవరన్నా మంచి సినిమాని అది స్క్రీన్ మీద చూడకుండా కళ్ళు మూసుకొని వింటే ఆ డైలాగ్ తెలుస్తుంది మాట్లాడేసిన వాళ్ళ టాలెంట్. కానీ ఎవరు అసలు స్క్రీన్ కళ్ళే డైలాగ్ తెలియలేదు. అక్కయ్య ఎందుకు అట్లా ఆవేశపడతావు అని డైలాగ్ ఉందనుకోండి, అక్కయ్య ఎందుకు అట్లా ఆవేశపడతావు అని వాడన్నా మనకు తెలుస్తావు. ఎందుకు ఈ డైలాగ్ ఇట్లా చెబుతున్నాడు ఏంటనే అబ్బా మర్చిపోయి ఏముండదు, వాడిని చూడటమే సరిపోతుంది. కానీ డైలాగు ఎవరినైనా అంతే, హీరోయిన్ అయితే మరి చెప్పలే ఎక్కర్లేదు. దానికి మాట్లాడేసిన తెలుగే రాదు. నువ్వు పెద్దలు ఆడించమ్మా మేము చెప్పుకుంటాం డైలాగ్ అనేసి వాళ్ళు పెద్దలు ఆడిస్తుంది, వీళ్ళు తీసుకుంటారు. డబ్బింగ్ రోజారమణి ఎవరినో వీళ్ళకి చెప్పిస్తారు. ఇప్పుడు మీకు ఇష్టమైన పాటలు అన్నీ అలా అనకండి, అంటే ఆలోచించాలి. ఇంకా కొన్ని అన్ని పాటలు ఇష్టం. అన్ని పాటలు ఇష్టం. ఇప్పటికి వింటారా పాటలు? ఇప్పటికి పాటలు ఏదో వింటారా పెట్టుకొని? ఏమి పాటలు విన్నాను. మా అమ్మాయికి మ్యూజిక్ అంటే పడడం, దేవుని పాటలే చూస్తాం. పాటలు పాటలు వినామండి. ఇప్పుడు పాపది ఆపరేషన్ అయిపోయిందా? ఆపరేషన్ అయిపోయింది, కానీ ఇప్పుడు పీజీ చేస్తే కానీ అమ్మాయి లేచి నడవలేదు. కాస్త కూర్చో ఉంది. ఎవరో పుణ్యాత్ములు ఉంటారుగా కొంతమంది, 100 మంది పాపం. ఇంకా ఎంత అమౌంట్ అయితే సరిపోతుంది? ఇంతనే అని ఎట్లా చెప్తాం? డాక్టర్ని పిలిచి చూపించి మళ్ళీ ఎక్స్రే తీయించి మళ్ళీ చెయ్యాలా? ఇప్పుడు నాకు వారానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చెక్ చేయించుకోవాలా. అంటే హార్ట్ ఒకటే కాదు, కిడ్నీలు కూడా ప్రాబ్లం ముడిచిపోయినాయిట. వారానికి ఒకసారి చెక్ చేయించుకొని ఏళ్ళలోనే చూసి మళ్ళీ మందులు మారుస్తాం. 10,000 అవుతుంది. నెలకి 10,000 అవుతున్నాయి. ఓల్డ్ ఏజ్ హోమ్కి 30,000. ఇప్పుడు 30,000. మరి నడవలేము. ఆటోలోనో దీంతో ఎక్కడ అమ్మాయి కాళ్ళు పొడవు కూర్చోలేదు, కాలుకి ఇలా రాడ్లు వేసారు. దేనికన్నా తగిలిందంటే కాళ్ళు గిలగిలాడిపోతుంది. ఒక్కటి ఉండదు ఇంట్లో. మరి ఆ పీజీ థెరపిస్ట్ని పిలిస్తే ఎంత అడుగుతాడో. ఇప్పుడు అమ్మాయి కాళ్ళు వస్తాయో లేవో మళ్ళీ ఎక్స్రే తీయించి అమ్మాయి కాళ్ళు వచ్చేలా తీయాలనుకుంటే నేనే 4 రోజులు 2 రోజులు బాగానే ఉంటాయి. డాక్టర్లేమో మీరు బలంగా ఆహారం తినాలమ్మా. ఎక్కడి నుంచి వస్తుంది? మన ఇంట్లో అయితే మన ఇక్కడికే బోల్డ్ అయిపోతుంది. ఎలా వస్తే మన ఇప్పుడు నేను షూటింగ్లో చేస్తున్నాను అనుకోండి, వస్తుంటే ఖర్చు పెట్టుకోగలం. అంటే మీరు షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రెండింటిలో అంటున్నారు. ఓన్లీ లెక్క లేదా? సొంత మిల్లు లేదా? మొత్తం అప్పటి నుంచి లేదు. వైజాగ్లో ఉన్నది అమ్మేసుకున్నాం కదా, అమ్మాయి పడిపోయినప్పుడు అది అమ్ముకొని వచ్చామని చెప్పారు కదా. వైజాగ్లో ఉన్న ఇల్లు అమ్ముకొని వచ్చారు. ఇక్కడేం కొనుక్కోలేదు, మన అద్దెంట్లోనే కదా ఉన్నాం. అద్దె కూడా కట్టలేని పరిస్థితి. ఇప్పుడు ఎవరో పుణ్యాత్ములు ఉంటారు కదా, అభిమానం రాక్షసులే ఎంతోమంది ఉన్నారు. మానవుల్లా కనిపించే రాక్షసులే ఎక్కువ మంది కనిపించారు నాకు డబ్బు వచ్చాక. కానీ మనుషులు కూడా ఉన్నారు, మానవత్వం సభ్యత సంస్కారం ఉన్న మహనీయులు కూడా ఉన్నారు. వాళ్ళ పుణ్యమాని అది మనకి ఏదో హెల్ప్ చేస్తే ఇప్పటి వరకు కొంచెం లాక్కొచ్చాం. ఇంక ముందు ఏమిటా అనేది తెలియట్లే. అమ్మ మనము చూస్తున్నాం ఈ మధ్యలో మనిషి ఉన్నప్పుడు మనిషి వాల్యూగా ఎవరు ఇస్తలేరు. ఏదైతే మనిషికి ఏమైనా అయిన తర్వాత ప్రతి ఒక్కరు వచ్చి నేను సాయం చేసిన అదే నేను బాధపడతాను. మా కాంతారావు గారు ఎంత గొప్ప ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్. ఆయన ఇల్లు 30 గదులు ఇల్లు కట్టుకుంటే హీరోయిన్స్ వాళ్ళు ఆ ఇల్లు చూడటానికి షూటింగ్ అయిపోగానే వాళ్ళ ఇల్లు ఒకసారి చూసి వెళ్దామని కారు అటు పోని చూసి వెళ్ళేవాళ్ళట. అట్ట బతికిన ఆయన సరే దురదృష్టం పిక్చర్ తీసి లాస్ అయిపోయి ఇక్కడ సినిమాలు వేషం చిన్నవి చేసి ఆఖరికి సీరియల్ కూడా చేసి వాళ్ళు కూడా కాఫీ టిఫిన్లు సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదట. ఆఖరి క్యాన్సర్ వేషం మంచం మీద అంటే ఆయన చచ్చిపోయాక 3 లక్షలు ఇచ్చారట. చచ్చిపోయాక ఇచ్చే డబ్బు ముందే కనుక ఆయన్ని చూసి ఇస్తే
ఆయన కొంచెం మనసులో సంతోషం వచ్చేది కదా నాకు ఇదని. చచ్చిపోయాక ఎవరంతా చేస్తే ఇప్పుడు ఏం ప్రయోజనం, నేను చచ్చిపోతే 2 దండలు వేసేస్తే అయిపోతుందా? బతికుండగా చేసేదే ఏదైనా సహాయం చెయ్యాలి. వాళ్ళ మానసిక ధైర్యం వస్తుంది. ఇప్పుడు సహాయం అంటే ఇప్పుడు నేను చచ్చిపోయేదాకా నన్ను అందరూ నెలకు 50,000 ఇచ్చి కాపాడండి అని కాదు. వాళ్ళ శక్తిని బట్టి చేతనైతే చేయాలనిపిస్తే చేయొచ్చు, లేదంటే ఏమో ఎలా ఉంది పిల్లలేమో తగ్గిపోయింది. మానసిక ధైర్యం చెప్పచ్చు కదా. దానికేం డబ్బులు లేవు కదా, దానికేం కొంతే అక్కర్లేదు కదా. అది మంచిగా ఉంటుంది. అసలు ఎవరైనా తెలుసుకోండి. మీరు నేను చెప్పానని కాదు, మీరు మీరు చాలా తెలివైన వారు, అన్నీ వింటుంటారు, ఎంతోమందిని యాంకరింగ్ చేసుకుంటారు.